నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది, ఈ విషయాలన్నీ తెలియచేయడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు గోనుగుంట్ల సురేష్ బాబు గారు. సో వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు నమస్కారం. నమస్కారం అండి గిరిజ గారు. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఏడాదికి సంబంధించి రాశిపరంగా ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే మంచిది అంటారు గురువుగారు? కన్యా రాశి వాళ్ళకి ఒక సామాన్యంగా ఉండే సంవత్సరం. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఆదాయం పరంగా చాలా బాగుంటుంది. మిగతా అన్ని విషయాలు ఒక స్లోగా వెళ్ళిపోయి ఒక మాసం అంటే ఒక స్మూత్గా వెళ్ళిపోతుంది. హర్డిల్స్ కానీ ఏమీ ఉండదు. ఇంకా కొంచెం కొద్దిగా గొప్ప ధనం వస్తుంది కానీ చక్కగా వెళ్ళిపోతుంది. స్మూత్గా ఉండే ఒక రాశిలో అంటే ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఉన్న వెరైటీ ఏంటంటే ఒక్క 2 రాసులు తప్ప మిగతా 10 బాగున్నాయండి. ఓకే ఓకే, అందులోని 3-4 రాసులు చాలా బాగున్నాయి. అందులో ఇదొక రాశి, ఇది బాగుంటుంది. ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా మనకి కన్యరాశిలో. మనం పేరు బలం కనుక మొదటి అక్షరం కనుక చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో అన్న అక్షరాలంతా కూడా మనకి ఈ కన్యరాశిలోనే ఉంటారండి. మనకి వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 2. బాగుంది కదా. అలానే రాజ్య పూజ్యమారు, అవమానవారు. అందులో ఏదో సినిమాలో ప్రకాష్ రాజు గారు ఎవరికి అర్థమైంది అంటే ఎవరికి అర్థం కాలేదంటే అర్థమైన వాళ్ళు అర్థమైన వాళ్ళకి చెప్పండి. వీళ్ళకి పాపం అవమానించే వాళ్ళు పూజ్యులకు బాగున్నారు కాబట్టి ఎవరికి డౌట్ ఉందో అర్థమైన వాళ్ళకి వీళ్ళకి చెప్పమన్నట్టు వీళ్ళు స్మూత్గా వెళ్ళిపోతారనమాట, వీళ్ళు ఏం చేయకుండా. అందుకని వీళ్ళకి అవమానం, రాజ్యపూజ అవమానంగా ఉంది కాబట్టి గౌరవించేవాళ్ళు గౌరవిస్తారు, గౌరవించేవాళ్ళు గౌరవించలేదు. ఎవరైతే అవమానిస్తున్నారో వీళ్ళకి నిన్నగా రెచ్చిపోతున్నారు, చూడండి వీళ్ళు బాగా అప్రిషియేట్ చేస్తాను చెప్పుకొని తప్పుకొని తిరగచ్చు, హ్యాపీగా ఉంటుంది. రెండింటిని ఈక్వల్ గా తీసుకోవటమే కానీ ఇంకో ఆప్షన్ లేదు. వీళ్ళకి భగవద్గీత న్యాచురల్ గా దేవుడు ఇచ్చేసారు. ఎందుకంటే పొగిడే వాళ్ళు పక్కన ఉంటారు కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది. ఆత్మజ్ఞాన తత్వం ఈజీగా అర్థం అవుతుంది వీళ్ళకి. బట్ ఓవరాల్గా మనం ఇందాక చెప్పుకున్నట్టు కన్యా రాశి వాళ్ళు బాగుంటుంది అనమాట. ఇందులో వీళ్ళకి శని మనకి మీనంలో ఉన్నారు, తర్వాత మిథునంలో వచ్చేటప్పుడు గురువు ఉన్నారు, కుంభరాశిలో మనకి రాహు ఎంటర్ అవుతున్నారు, సింహరాశిలో కేతు ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి శని ఏం చెప్తుందంటేనండి, మార్గశక్తి, ధనహాని, విత్తం, ద్రవ్యహాని అని చెప్తారు. అంటే శని 7వ ఇంట్లో ఉండటం వల్ల ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తాం, జర్నీలు ఎక్కువ చేస్తూ ఉంటారు. 10వ ఇంట్లో గురువు ఉండటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బంది పడతారు, ధనం నష్టం వస్తుంది. అయితే 6వ ఇంట్లో రాహు ఉండటం వల్ల విత్తం, విపరీతంగా ధనం వస్తుంది, ఏదో ఒక మార్గంలో ధనం వచ్చేస్తుంది. 12వ ఇంట్లో కేతు ఉండటం వల్ల ధనం ఖర్చు అవుతుందండి, విపరీతంగా ధనం కూడా ఖర్చు అవుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలనుకుంటే వీళ్ళకి విపరీతంగా ధనం వస్తుంది, ఖర్చు కూడా అవుతుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం స్లోగా ఉంటుంది అనమాట. బట్ శని వచ్చేటప్పుడు వీళ్ళకి మనకేమంటారంటే కొంచెం ఇబ్బంది పెడుతూ కొంచెం మామూలుగా ఉంటారు. ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక సాధారణంగా ఉండేది వీళ్ళకని చెప్పుకోవాలి. వీళ్ళకి 7th హౌస్లో శని ఉండటం వల్ల కంటక శని అంటారు. అంటే ఎలా ఉంటుందంటే కంటకం అంటే ముళ్ళు, మనం నడుస్తూ వెళ్తున్నాం అనుకోండి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటుంది. అది శరీరం అంతా బాగుంటారు, యాక్టివ్గా ఉంటారు, అంతా ఉంటారు, నడిచేటప్పుడు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అలానే వీళ్ళకి శని ఓవరాల్గా అంతా బాగుంటుంది కానీ అక్కడక్కడ కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందులు పెట్టుకుంటూ కొంచెం ఇరిటేషన్ కలిగించే పనులు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. మనకి ఏ విధంగా మనకి ప్రాబ్లం వస్తుందంటే 4వ ఇంట్లో ఉండటం వల్ల ఎడ్యుకేషన్లో కొంచెం స్లోగా, 4వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఎడ్యుకేషన్లో స్లోగా ఉంటారు. తర్వాత ఫాదర్కి ఏదన్నా కనుక కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 7వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే అర్ధనాశం, మనస్తాపం, మనసులో కొంచెం ఏదో బాధపడుతూ ఉంటారు, మహద్భయం, ఊరికి ఒట్టిగా భయపడుతూ ఉంటారు, ఏదో జరిగింది అక్కడ యాక్చువల్గా అక్కడ ఏమి ఉండదు. సో మీకు ఇందాక చెప్పాను కదండి, కాల్లో ముళ్ళు కూర్చుని అంతా బాగుంది యాక్చువల్గా, కానీ వీళ్ళు ఏదో అని భయపడుతూ ఉంటారు అనమాట. ఇలా ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే శని ఒక తటస్థంగా, అప్పుడు అంటే శని ప్రతి గ్రహం ఇబ్బంది పెట్టాలి కాబట్టి పెడుతుంది కాబట్టి అండి, అదర్వైజ్ అయితే సీరియస్గా తీసుకోవాల్సిన అయితే కాదు. కానీ గురువు 10th హౌస్లో మంచిది కాదండి. వీళ్ళకి 2nd హౌస్ 6వ ఇంట్లో దృష్టి చూడటం వల్ల ఏమవుతుందంటే ధన ప్రవాహం అయితే చక్కగా ఉంటుంది. మనం ఇందాక ఆదాయం ఎక్కువ అని చెప్పుకున్నాం అనమాట, అందుకని ధనం విషయంలో బాగుంటుంది. అయితే కొంచెం హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే వీళ్ళకి 10వ ఇంట్లో గురువు ఉండటం వల్ల ఏమవుతుందంటే ధనధాన్య నాశో ధనచ్చేట, వృధా సంచరణం, భయం, స్వజనైర్దూషణం చైవ దశమస్తే భవేద్ గురువు అంటారు. అంటే స్వజన దూషణం, వీళ్ళ బంధువులు, చుట్టాలు, తెలిసిన వాళ్ళు ఇతను తిడుతూ ఉంటారు. రెండోది భయం పడే సిచ్యువేషన్స్ ఎక్కువగా, అంటే వృధా సంచారం, వృధాగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో, అందులో లాభం ఏమి ఉండదు.
మన పెద్దవాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు చూడండి, టైము లేదు, దమ్మిడి ఆదాయం లేదు అని తిరుగుతూ ఉంటారని చెప్పేసి అంటుంటారు. అట్లా వాళ్ళకి ఎక్కువగా తిరుగుతూ ఉంటారండి. అయితే వీళ్ళు ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన రిటర్న్స్ ఉండవండి. అందుకని ధనచ్చేట ఉన్న ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే టోటల్గా గురువుకి సంబంధించిన ధనం కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పవర్ కానివ్వండి, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అంతా వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఇది ఒకటి గమనించుకోవాలి. తర్వాత రాహు 6వ ఇంట్లో ఉండటం వల్ల ఇది సూపర్ అండి. వీళ్ళకి చాలా చాలా ఏంటంటే లక్ ఇంకా చాలా బాగా కలిసి వస్తుంది. చాలా చాలా యోగ్యతని ఇస్తూ ఉంటుంది. 6వ ఇంట్లో రాహు ఉంటే ఏమంటే ధైర్య బుద్ధి, ధైర్యంగా ఉంటారంట. వీర్య వృద్ధి, ఏదైనా కనుక పని చేస్తే చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు. రిపునాశనం, శత్రువులు అనేవాళ్ళు వీళ్ళ దగ్గర ఎవరు ఉండరండి. అంతేకాని సదాశుభం, ఎప్పుడు శుభం జరుగుతూ ఉంటుందంట. అంటే ధైర్య బుద్ధి, వీర్య వృద్ధి, రిపునాశనం, సదాశుభం. తర్వాత గౌ భూమి చ శత్రులాభ, రిపుస్థానకే ఫణు అంటారు. అంటే ఈ టైంలో వీళ్ళకి శత్రువులపై విజయం వస్తుంది. శత్రువుల కారణంగా కూడా కలిసి వస్తుంది. అంటే వీళ్ళకి శత్రువులు ఇబ్బంది పెట్టడం కాదు, వాళ్ళ త్రూ కలిసి వస్తుంది. వాళ్ళే ఏదో వాళ్ళంతా వచ్చి నీతో ఎంతసేపు పోట్లాడతాం అర్థం కాదు, నువ్వు మొండి గట్టంలాగా ఉన్నా ఇదిగో నాయన తీసేసుకో, ఎంతో కొంత ఇచ్చేసిన వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు, కాంప్రమైజ్, సరౌండర్ అయిపోతారు. సరౌండర్ అయిపోవటం కాదు, కాంప్రమైజ్ వీళ్ళకి హెల్ప్ చేస్తారు మళ్ళీ రిటర్న్. ఇది రాహు 6th హౌస్లో చాలా చక్కగా యోగ్యతను ఇస్తారు. మనం ఇప్పుడు దాకా చూసుకున్న కాంబినేషన్ చూసుకుంటే వీళ్ళకి ఒక రకంగా చెప్తే బాగుందని మనం చెప్పుకోవాలండి. ఓకే, మరి ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు గురువుగారు? మరి వీళ్ళకి శని వల్ల భయపడే సంఘటనలు, సంపాదనకు సంబంధించిన సంఘటనలు ఎక్కువగా ఉంటాయండి. ఈ ఒక్క శని కొంచెం ఇబ్బంది పెట్టే స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ శనికి సంబంధించి పరిహారాలు ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. శనివారము ఆంజనేయ స్వామి గుడికి కానివ్వండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి కానీ, లేదంటే బాలాజీ టెంపుల్ కానీ విజిట్ చేయడం చేస్తూ ఉండాలి. అయితే మేజర్ వీళ్ళు ఎక్కువగా టైం స్పెండ్ చేయాల్సింది గురువు గ్రహానికి అండి. గురువు 10th హౌస్లో ఉండటం వల్ల ప్రొఫెషనల్ చాలామంది ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్స్ కానీ వాళ్ళు కానీ, ఎందుకంటే ఎక్కువ మంది కేటగిరీ ఎంప్లాయీసే ఉంటారు. వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ప్రమోషన్స్ రాకపోవటము, తర్వాత అధికంగా ప్రెషర్ ఉండటము, అందులో అప్రిషియేషన్ లేకపోవటం ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళకి గురువుకి సంబంధించిన వ్యక్తులకి చెప్పులు దానం చేయటం, బట్టలు దానం చేయటం, ఆశ్రమాలకు వెళ్ళటం, తర్వాత అట్లీస్ట్ 6 monthsలో ఒకసారి ఇలా ఒక 3-4 days ఆశ్రమంలో ఉండటం, భగవద్గీత లాంటివి చదువుకోవటం, ఇలాంటి కొన్ని చదువుతూ ఉంటే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఓకే గురువుగారు. తర్వాత వీళ్ళతో పాటు ఇంకెవరికైనా ఏదైనా కనుక జనరల్గా ప్రాబ్లం ఉంటే పట్టాభిషేకం, ప్రమోషన్స్ రావాలిగా వచ్చే ఛాన్సెస్ కూడా కొంతమందికి ఉందండి. అది కూడా కేతు వల్ల ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలా ప్రమోషన్స్ కనుక ఎవరైనా రావాలి అనుకుంటే, ఏదైనా ఆటంకాలు కనుక చూస్తుంటే రాజశ్యామల హోమం కనుక చేసుకుంటుంటే చాలా చక్కగా కలిసి వస్తుందండి. తర్వాత వీళ్ళకి రాజసమాన సౌఖ్యం ఏమంటారు, ఒక కంఫర్ట్, లగ్జరీని కూడా ఎంజాయ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళకి సంపదలు కూడా చాలా చక్కగా రావాలి, ధన వృద్ధి కూడా చూపిస్తుంది రాహు వల్ల. ధన లాభము, ధన సుఖము, ధనం రావాలి. అయితే కొంతమంది ఎవరైతే మాకు రావట్లేదు అనుకుంటున్నారో వీళ్ళు కుబేరు పాశుపత హోమం కానివ్వండి, తర్వాత శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి మనకి మహాలక్ష్మి అమ్మవారి యొక్క హోమం చేసినా కానీ చాలా కలిసి వస్తుంది. ఇది కాకుండా ఎవరికైతే హెల్త్ కాంప్లికేషన్స్ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారో అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేసుకున్న చాలా బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి అంతా బాగుంది కాబట్టి ఒక్కసారి వీళ్ళు మనకి గుంటూరు జిల్లా కోటప్పకొండ ఉందండి, త్రికోటేశ్వర స్వామి, అక్కడ గుడికి వెళ్ళేసి అక్కడ టైం స్పెండ్ చేయటం. అక్కడ మనకి గురువారం బృహస్పతికి ఒక హోమం చేస్తారండి, చాలా పవర్ఫుల్ హోమం. అది కనుక హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే గురుగారు, సో ఓవరాల్గా కన్యా రాశి వాళ్ళకి అంతా బాగుంది. బట్ ఇంకేదైనా సమస్యలు ఉంటే చాలా చక్కటి పరిహారాన్ని తెలియజేశారు. సో వాళ్ళకి బెటర్ లక్ విశ్వాసనామ సంవత్సరం అని చెప్పొచ్చు. చాలా చక్కటి విశ్లేషణ తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.